అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని అందులో అయోధ్య నుంచి మిథిలా నగరం వరకు రాముడు రావటాన్ని గురించి విశ్వామిత్రులు వెంట పెట్టుకుని వచ్చి శివధనుస్సుని చూస్తాను, శివుడి చేతి ఇవ్వబడినటువంటి ధనుస్సుని చూస్తాను అని చెప్పినప్పుడు దానికి మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు, ఇది మా వంశస్థులైనటువంటి మేము నిమి వంశంలోని వాళ్ళము, 6వ చక్రవర్తి అయినటువంటి దేవరాతుడికి ఇది దేవతలు దీన్ని న్యాసములో ఇచ్చారు అని చెప్పేసని ఆ ఒక్క ధనస్సుని గురించినటువంటి విషయం చెప్పటమైంది. న్యాసము అంటే కలిగి ఉండటము, పొంది ఉండటము అనేటువంటిది వస్తుంది. ఇవి అమరకోశాలు లేకపోతే శబ్దార్థ చంద్రికలు ఇలాగా కాకుండా న్యాసము అనేటువంటిది ఆ ఒక్క శక్తిని ఏదైతే ఉందో ఆ శక్తిని ఆ ఒక్క కర్మలో కంటే చేతుల్లోకి, దేహంలోకి అంగన్యాస కరన్యాసములు అనేటువంటి శక్తిని ఆహరింపజేసుకోవటం గురించి చెప్పేటువంటి మాటలు. కనుక ఇక్కడ నేను ఏమి చెప్పాలనుకున్నాను అనేటువంటిది మీ అందరికీ బాగా అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా విడమర్చి లోతుకు దిగటం ఋషి సాంప్రదాయం ఒప్పుకోదు. కాబట్టి ఋషి సాంప్రదాయం తాలూకు వాక్యాన్ని అనుసరించి వాళ్ళ పలుకులని విని న్యాసం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పుడు ధనస్సుని గురించినటువంటి విషయాన్ని ఈ మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు ఏం చేశారు అనేటువంటిది తెలుసుకునే ముందు ఒక చక్కని పాట విందాం.
ఇక్కడ నిన్న నేను చెప్పినట్టుగా అంగన్యాస కరన్యాసములు అనేటువంటి ఈ యొక్క పదం గురించి నిన్న నేను చెప్పాను. కరన్యాసము అంటే చేతుల్లోకి ఆ శక్తిని తీసుకోవటము. అంగన్యాసం అంటే దేహం లోపలికి ఆ దైవశక్తిని ఆహ్వానించటము అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను నిన్న చెప్పటం జరిగింది. కథాగమన ప్రకారంగా ఇప్పుడు మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు చెప్పేటువంటి ఈ యొక్క కథలో 2 నిమిషాల్లో ఉన్నట్టుగా శివధనుర్భంగాన్ని చేయొచ్చు. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇది కథ కాదు, ఇది ఇతివృత్తానికి సంబంధించినటువంటి తత్వ పరిజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విభాగము, యోగానికి సంబంధించినటువంటి విషయము అనేటువంటిది గ్రహిస్తే కథ కన్నా కూడా ఇందులో ఉన్న తత్వ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటిది మనకి బాగా విశదమవుతుంది. ఈ యొక్క ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి ఈ బీజాక్షర సంపుటిని అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కరతలకరపృష్టాభ్యాం నమః అని చెప్పని ఇలా తీసుకుని చేసేటప్పుడు ఈ వేళలోకి ఈ యొక్క చేతుల్లోకి ఆ శక్తిని తీసుకోవటం జరిగింది. తర్వాత హృదయంలోకి, తర్వాత నేత్రంలోకి, శిరస్సులోకి, శిఖలోకి అంటే వెనకాదల భాగంలోకి సర్వము కూడా తీసుకుని అస్త్రాయ ఫట్ అని చెప్పేసని ఆ యొక్క దిగ్బంధన వచ్చినటువంటి శక్తి బయటికి వెళ్లకుండా ఉండేటట్టుగా చేయటం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు, మనస్సుకు గల అవినాభావ సంబంధం ఏమిటి, అసలు మనస్సు అంటే ఏమిటి, ఈ యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దీనితో మనస్సుకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి, ఈ సంబంధ బాంధవ్యాలు అనేటువంటిది తెలిసి తెలవకుండా న్యాసము అని చెప్పేసి ప్రారంభిస్తే నేను నిన్న చెప్పినట్టుగా మహాన్యాసము అనేటువంటిది ప్రతి ఒక్క రోమ కూపంలోకి కూడా ఆ ఒక్క శివతత్వాన్ని ఆహ్వానించుకుని ఆ దేహము శివతత్వంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క నమక చమకాదులతో ఆ శివునికి అభిషేకం జరగటం, అంటే అభిషేకం చేయటం జరుగుతుంది. అలా లేకపోతే శివాభిషేకం కానీ ఏ ఒక్క అభిషేకం చేయాల్సి వచ్చినా కూడా తనలో దైవత్వం లేనప్పుడు అది ఊరికే ఏదో తీసుకొచ్చి ఆ యొక్క విగ్రహాన్ని ఎత్తిన ఆ పాలు, నీళ్లు, ఆ తేనె ఇవన్నీ కూడా పోసినట్టే అవుతుంది తప్పితే వాటికి ఏ విధమైనటువంటి శక్తి కూడా రాదు అనేటువంటిది గ్రహించవలసినటువంటి విషయం. ఈ సంబంధాన్ని ఈ యొక్క ఏదైతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటి వీటన్నింటితో కూడా కలిపి ఈ మనస్సుని నిలకడగా ఉంచి ప్రాణాయామంతో, అంటే ఎంతవరకు అవసరమైనటువంటి ఈ ప్రాణవాయువు కావాలో అంతవరకు మాత్రమే ప్రాణవాయువుని తీసుకుని దాన్ని కుంభినీలో, అంటే ఉదరంలో దాన్ని ఉంచి అక్కడ నుంచి కూడా నాడులని కూడా కదిలించుకునేటువంటి శబ్ద తరంగాలతో వచ్చేటువంటి ఈ యొక్క న్యాసము అనేటువంటి విషయాన్ని
గ్రహించవలసినటువంటి విషయము. ఈ న్యాసము అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది చెప్పటానికి. కనుక ఇక్కడ జనక మహారాజు ఏం చెప్పారంటే, మా యొక్క తాతలైనటువంటి ఈ నిమి వంశంలో ఉన్నటువంటి ఈ 6వ చక్రవర్తి అయినటువంటి దేవరాతుడనేటి ఆయనకి ఈ ధనస్సునివ్వటం తటస్థించింది. ఆ ధనస్సుని మా పూర్వీకులందరూ కూడా దాన్ని పూజించడం జరిగింది. తర్వాత నేను యజ్ఞం చేద్దామనుకుని చెప్పేసని యజ్ఞభూమిని నాగలితో దున్నుతూ ఉంటే ఆ నాగలి తాలూకు కొర్రు నుంచి ఆ భూమి నుంచి అయోనిజ అనేటువంటి కన్య ఉద్భవించింది. ఆ అయోనిజ కన్యను నేను నా కూతురుగా గ్రహించటం జరిగింది, గ్రహించటం జరిగినది అని చెప్పేసని ఈ జనక మహారాజు చెప్పటం జరుగుతుంది. ఇదంతా కూడా తత్వ పరిజ్ఞానానికి సంబంధించినటువంటిది. ఇది కథాగమనంగా చెప్పుకోలేటువంటి ఏదో ఒక నిమిషంలో చెప్పేటువంటి విషయం కాదు. కాబట్టి ఈ యొక్క కన్య ఆ నాగటి చాలులో దొరికింది కాబట్టి ఈమెకి సీత అనేటువంటి నామకరణం చేశాము అని చెప్పి అయోనిజగా దొరికినటువంటి ఈమెకి ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తితో వివాహం చేయాలని చేయించుకుని, నేను చూస్తూ ఉంటే వచ్చిన రాజులందరూ కూడా ఈ శివధనస్సుని చూసి దాన్ని కనీసం ఎత్తలేక, దానిని కనీసం ముట్టుకోవటానికి కూడా వాళ్ళు సాహసము చేయలేక వాళ్ళు అస్వస్థులయ్యుండి వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా నా ఒక్క రాజ్యం మీదకి, జనకుడు అనేటువంటి జనక చక్రవర్తి తాలూకు రాజ్యమైనటువంటి మిథిలా నగరం మీదకి వీళ్ళందరూ కూడా దండెత్తి రావటం జరిగింది. ఈ దండెత్తి రావటం మూలంగా ఈ మిథిలా నగరాల్లో ఉన్నటువంటి రక్షదుర్గములన్నీ కూడా దెబ్బతింటం జరిగాయి. ఈ రక్షదుర్గములన్నీ కూడా దెబ్బతినటంతో నేను తపస్సు ద్వారా ఆ దేవతలందరినీ కూడా దర్శించుకుని ప్రసన్నం చేసుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ దుర్గాలన్నింటినీ కూడా పటిష్టంగా ఉంచి ఆ రాజులందరినీ కూడా తరిమి కొట్టి పారిపోయేటట్లుగా చేయటం జరిగినది. ఇది శివుడు దేవతలకి కానుకగా ఇచ్చినది. దేవతలు కానుకగా ఈ ధనస్సుని మా ఒక వంశస్థులైనటువంటి నిమి అనేటువంటి ఈ వంశానికి చెందినటువంటి రాజులలో 6వ రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి దేవరాతుడికి ఇది ఇవ్వటం జరిగింది. కనుక మహాముని ఈ యొక్క ధనుస్సుని చూడటానికి మీరు ఈ రాజకుమారులను తీసుకుని వచ్చినందుకు నాకు చాలా సంతోషముగా ఉంది అని చెప్పేసని తన తాలూకు మంత్రులందరినీ పిలిచి ఆ ఒక ధనుస్సుని తీసుకుని రావలసినది అని చెప్పేసని జనక మహారాజు చెప్పటం జరిగింది. ఈ యొక్క ధనస్సుకి ఎలా ఉన్నది అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ ధనస్సుని పూజా విధానంలో పూజించి
గంధము, అక్షింతలు, పరిమళ ద్రవాలతో ఉన్నట్టుగా ద్రవ్యాలతో ఈ యొక్క ధనస్సును అర్చించటం జరిగింది. ఈ ధనస్సు మా పూర్వీకులు ఎంతో జాగ్రత్తగా దీన్ని పూజించటం జరిగింది. అటువంటి ధనస్సుని ఇప్పుడు మీ చెంతకి తెప్పిస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క జనకుడు ఈ విశ్వామిత్రుల వారిని, కౌశికుడిని, రాముణ్ణి చూసి చెప్పటం జరిగింది. ఓ బ్రహ్మ ఋషి, మా పూర్వీకులు మహారాజులందరూ కూడా పూజించుచూ వచ్చిన దివ్య ధనస్సు ఇదే. సీతాదేవిని పైడమారుగోరు వారు మహావీరులైన రాజులు ఈ మహాధనస్సును ఎక్కుపెట్టలేక చతికిలబడిరి. ఈ శివధనస్సును వంచుటకు, అల్లెత్రాడును కూర్చుటకును, బాణమును సంధించుటకును, అల్లెత్రాడును లాగుటకును, కనీసము దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు గాని, అసురులు గాని, రాక్షసులు గాని, అగ్రశ్రేణికి చెందినటువంటి గంధర్వులు గాని, యక్షులు గాని, కిన్నెరలు గాని, నాగులు గాని సమర్థులు కాలేకపోయిరి. ఈ యొక్క ధనస్సు, శివధనస్సు మీ ముందు ఉన్నటువంటి మా మంత్రులు తీసుకొచ్చినటువంటి శివధనస్సు తాలూకు పరిస్థితి ఏంటంటే, దీన్ని 5,000 మంది దీన్ని తీసుకురావటం జరిగింది. అది 8 చక్రాలు కలిగినటువంటి, ఇదంతా కూడా అంతర్భాగానికి సంబంధించినటువంటిది. 8 రథచక్రాలతో, 8 చక్రాలతో కూడినటువంటి ఆ పేటిక లోపల భద్రపరిచి ఉన్నది శివధనస్సు అనేటువంటి ధనస్సు అనేటువంటిది. దాన్ని 5,000 మంది మహాబలులైనటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకురావటం జరిగింది. అంటే అది ఎంత బరువు ఉన్నది, ఎంత బరువు ఉంటే ఆ ఒక్క ఇనప పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచినటువంటి దాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళు దాన్ని తీసుకురావటానికి కింద ఉన్నటువంటి రథచక్రాల లాంటి చక్రాలు ఉన్నప్పటికీ కూడా 5,000 మంది దాన్ని తోసుకొస్తే కానీ ఆ శివధనస్సు అనేటువంటిది ఈ సభాస్థలికి వాళ్ళు తేలేకపోయారు. చర్చిన తర్వాత విశ్వామిత్రుల వారిని చూడవలసిన వారు, ప్రయత్నించవలసిన వాళ్ళు అందరూ కూడా ప్రయత్నించారు. కనుక మీరు రామలక్ష్మణులు చూస్తారని చెప్పేసి అన్నారు కాబట్టి, ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్ర, ఇప్పుడే తెప్పించాను ఈ యొక్క ధనస్సుని అని చెప్పి విశ్వామిత్రుల వారి దగ్గరికి అన్నట్టుగా సభాస్థలిలోకి ఆ ధనస్సుని తీసుకురావటం జరిగింది. ఆ ధనస్సుని చూసినటువంటి విశ్వామిత్రుల వారిని రాముల వారు అనుజ్ఞ కోరి మహర్షి ఆదేనుసారము, బ్రహ్మర్షి అయినటువంటి మహర్షి ఆదేనుసారము అంటే అతని తాలూకు ఆజ్ఞని చూసి అనుసరించి ఆ ధనస్సును భద్రపరిచినటువంటి పేటికని తెరిచి ధనువును చూసి ఇట్లు అనుకున్నాడు. ఓ బ్రహ్మర్షి, ఓ ఒక ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నటువంటి విషయం, అందుకే ఇక్కడ చదవాల్సి వస్తుంది. ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనస్సును చేతితో తాకి చూచెదను. దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనేదను. అందులకు
జనకుడును గురుదేవులైనటువంటి మీరును కూడా సరే అని అంటే నేను దీన్ని ఎత్తుతాను అని చెప్పేటువంటి విషయాన్ని రామచంద్రుల వారు గురువు తాలూకు అనుగ్రహముతోనూ బ్రహ్మ ఋషి అయినటువంటి గురువు తాలూకు అనుగ్రహముతోనూ రాజఋషి అయినటువంటి జనకుడి తాలూకు ఆజ్ఞతోనూ వాళ్ళు ఆజ్ఞ ఇవ్వగానే ఎత్తాలి అనేటువంటి కుతూహలంతో చూస్తున్న సమయంలో వాళ్ళు సరే అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అంతటా ఆ రఘునందనుడు వేల కొలిది సదస్సులు చూచుచుండగా, ఆ ఒక్క సమాసంలో 1000 మంది సదస్సులు ఉంటుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనస్సు మధ్య భాగమును అవలీలగా పట్టుకొనెను. ఇక్కడ దీని తాలూకు మహత్తరమైన విషయాలంతటినీ కూడా వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఈ యొక్క ధనుస్సుని ఆ మీద భాగంలోనూ కింద భాగంలోనూ అటో ఇటో అన్నట్టుగా పట్టుకోకుండా దాన్ని మధ్య భాగంలో పట్టుకుని ఆ మధ్య భాగంలో నుంచి ఆ ఒక్క ధనుస్సుని అవలీలగా మీదకి తీయటం జరిగింది. శ్రీరాముని కరస్పందనం తగలగానే ఆ ధనస్సు వంగెను. ఆ ధనస్సు కూడా శ్రీరాముడి తాలూకు చెయ్యి తగలగానే అది కూడా వంగటం ప్రారంభించింది. స్టిఫ్గా ఉండకుండా, గట్టిగా ఉండకుండా అది వంగటం ప్రారంభించింది. అంతటా ఈ యొక్క రఘునందనుడు అల్లెత్రాడుని ఆకర్ణాంతరము అంటే చెవి వరకు కూడా లాగి ఆ యొక్క అల్లెత్రాడుని ఈ యొక్క అల్లెత్రాడుని ఆ యొక్క ధనుస్సుకి తగిలించటానికి ఆకర్ణాంతరము లాగి ఆ విల్లు పట్టుకొని చూస్తున్నటువంటి సమయంలో అది పెళ్ళున విరిగిపోయింది. ఆ ధ్వని, ఆ ధ్వనిని పిడుగుపాటి వలె భయంకరముగా ఉండెను. ఆ ధనస్సు విరగటం ఒక పిడుగుపాటి శబ్దంలాగా అంత భయంకరమైనటువంటి శబ్దం చేయటం జరిగింది. పర్వతములు బద్దలైనట్లుగా వినిపించాను. భూమి కంపించాను. విశ్వామిత్ర మహర్షులు, జనక మహారాజు, నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ ఒక్క మహాధ్వనికి మూర్ఛపోయిరి అని చెప్పేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. వాళ్ళు కాబట్టి ఆ ఒక్క ధ్వని శబ్దం కాదు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ముని చెప్తున్నటువంటిది ధ్వని 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 అని చెప్తున్నారు. ఇక్కడ ఆ మహాధ్వనికి వీళ్ళందరూ కూడా మూర్ఛిల్లటం జరిగింది. కొంత తడవుకి జనులందరూ కూడా మూర్ఛ నుండి చేరుకొని శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టెనో లేదో అతడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం లోపల ఆ శివ ధనుర్భంగం జరిగింది. ధనుర్భంగము ఇక్కడ బాగా గమనించవలసినటువంటి విషయం. శివ ధనుస్సు విరవటం కాదు, శివ ధనుర్భంగము అని చెప్పేటువంటి పదాన్ని వాల్మీకి మహర్షి వాడటం జరిగింది. ఆ ఒక్క శివ ధనుర్భంగం జరగటంతోనే జనక మహారాజు చాలా సంతసించి మహర్షి తాలూకు పాదాలకి నమస్కరించి, మహానుభావ, ఈ విషయాన్ని
దశరథ మహారాజుకి తెలియపరచటానికి ఇప్పుడే నా మంత్రుల్ని పంపిస్తాను. ముని సంరక్షణలో ఉన్నటువంటి బ్రహ్మఋషి అయినటువంటి కౌశిక మహాముని తాలూకు సంరక్షణలో ఉన్నటువంటి రాముడు మిథిలా నగరానికి వచ్చి శివధనుర్భంగాన్ని చేసి ఆ ఒక్క మిథిలాధిపతి అయినటువంటి జనకుడికి ముదమును చేకూర్చి సీతను పరిణయమాడటానికి అతనికి అనుమతి లభించింది. కాబట్టి మీరు కుటుంబ సపరివారముగా తరలి రావలసినదిగా ఇక్కడి నుంచి పూసగుచ్చినట్లుగా విషయాలన్నింటినీ కూడా దశరథ మహారాజుకి తెలిపేటట్లుగా నా మంత్రులందరినీ కూడా పంపిస్తాను అని చెప్పేసరి జనక మహారాజు చెప్పగానే విశ్వామిత్రుల వారు మహదానందభరితులై అలాగే చెయ్యండి అని చెప్పేసరి ఈ యొక్క జనక మహారాజుకి ఆజ్ఞను ఇవ్వటం జరిగింది. కనుక శివధనుస్సు విరవటం కాదు, శివధనుర్భంగము అని చెప్పేసి అనేటువంటి దాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. అలాగే ఈ యొక్క ధనుస్సు భంగమైనప్పుడు దానిలో నుంచి మహాధ్వని అనేటువంటిది వచ్చి దానితో జనులందరూ కూడా ఈ యొక్క విశ్వామిత్రుల వారు, రామలక్ష్మణులు, జనకుడు మినహాయించి ఈ నలుగురు మినహాయించి మిగిలిన వారందరూ కూడా మూర్ఛ చెందటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ఇందులో ఎంతో అంతర్భాగాలైనటువంటి యోగశాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని కూడా ఉంచి రాయటం జరిగింది. నిన్న నేను చెప్పినట్టుగా ధ్వనిలో నుంచే శబ్దం వస్తుంది, శబ్దంలో నుంచే నాదం వస్తుంది, నాదంలో నుంచే స్వరం వస్తుంది. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో వచ్చేటువంటివి. కనుక ఈ విషయములు ఏమీ కూడా మనకి తెలియకుండా దీన్ని మనం మానవ భాషలో పట్టుకుని శబ్దార్థ చంద్రికలు, అమరకోశము ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకుని మనం చెప్తామంటే ఇది వాల్మీకి మహర్షి కానీ వ్యాసభగవాన్ లాంటి వారు కానీ మనకు ఆశాస్పదంగా చూస్తారు. వాళ్ళు రాసినటువంటి భాష అది తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువుల దగ్గర నేర్చుకుని ఆ న్యాసములో ఉన్న దాన్ని ధ్వనిలో ఎలాగతను దాన్ని భంగపరిచాడు అనేటువంటిది ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయవేత్తలైనటువంటి వారు మాత్రమే చెప్పగలుగుతారు. లేకపోతే మిగిలిన వారు అది ఒక కొయ్యో కర్రో అన్నట్టుగాను దాన్ని వంచాడు, అల్లెత్రాడుని ఆగాంతం అన్నట్టుగా చెవిదాకా లాక్కున్నాడు, కర్ణాంతరం అన్నట్టుగా చెవిదాకా లాగా అంటంలోనే అందులో ఒక సందేశం ఉంది. కనుక ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఒక చక్కని గురువుని బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసిన వాడిని ఆశ్రయించి వీటిలో మర్మాలని తెలుసుకుంటారనుకుంటూ మళ్ళీ తిరిగి మనము ఈ విషయాలని రేపు ఏం జరిగింది అనేటువంటి దాన్ని దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రులు ఏం చెప్పారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు మనం తెలుసుకుందాము. అంతవరకు కూడా వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఆ అయ్యప్ప కృపాకటాక్షాలతో ఈ రోజుకి స్వామి శరణం అని ఇక్కడికి ఆపేద్దాం. స్వామియే శరణమయ్యప్ప.